హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, వీటి ధరలు భారీగా పెంపు జనవరి 1 నుంచి అమలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంక లేట్ చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాం. ఏపీలో 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సవరించేందుకు పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో అడ్డుగోలుగా మార్చేసిన రిజిస్ట్రేషన్ విలువలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా సవరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పటికే రిజిస్ట్రేషన్ల విలువలపై కసరత్తు ప్రారంభించింది. ఈ కసరత్తు నెలాఖరు కల్లా పూర్తి చేసి జనవరి 1 నుంచి కొత్త విలువలను అమల్లోకి తీసుకురానుంది. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ విలువలు ప్రస్తుతం అశాస్త్రీయంగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తమకు నచ్చిన ప్రాంతాలలో వైసీపీ నేతలు రిజిస్ట్రేషన్ల విలువలను వాస్తవ పరిస్థితులకు భిన్నంగా పెంచేస్తున్నట్లు భావిస్తుంది. దీంతో అలా జరిగిన చోట్ల తిరిగి వాస్తవ పరిస్థితుల ఆధారంగా పెంచడం లేదా తగ్గించడం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా మార్పులు చేస్తారు. ఇలా జిల్లా కమిటీలు ఆమోదించిన ప్రతిపాదనలు ఈ నెల 20 కల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో నోటీసులు బోర్డులో పెడతారు. 24వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి 27వ తేదీ నాటికి వాటిని పరిశీలిస్తారు. అనంతరం నెలాఖరు కల్లా వీటిని ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. ప్రభుత్వం వీటిని ఆమోదించి జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువల్ని అందుబాటులోకి తెస్తుంది. తాజా సమాచారం మేరకు రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ విలువలు 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.